ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు మనకి ఆ సూత్రంలో ఏం చెప్తుంది? ఇకోయనొచ్చి అంటే ఏంటి? ఇకహ కదా. ఉమ్, తర్వాత ఉమ్, యణ ఉమ్, అచి, అవునా? ఉమ్, అంటే ఇది పరంలో ఉమ్, ఉండాలి, అవునా? ఇకహ అనేది ఉమ్, షష్ఠి, ఎన్ అనేది ప్రథమ, ఇది సెవెంత్ విభక్తి, అవునా? ఉమ్, ఉమ్, అయితే ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కుల స్థానంలో ఎన్నులు వస్తాయి అని చెప్తున్నారు, అవునా? ఉమ్, ఇక్కులు ఎన్ని ఉన్నాయి చూడండి. ఈ, ఊ, ఉమ్. రి, ఉమ్. రి, అవునా? ఎన్నెలు ఎన్ని ఉన్నాయి? యు, ఈ ఉ, రు, లు. సో ఇప్పుడు ఏమైంది? ఇవి రెండు కూడా సమానంగా ఉన్నాయా లేవా? ఉమ్, 4 4 ఉన్నాయి. కదండి. అప్పుడు మనం ఎలా పేర్ చేస్తాం దాన్ని? యథాసంఖ్యం, అవునా? దేని యథాసంఖ్యం, స్థానంలో దాన్ని. కదా. ఇప్పుడు మనకి యథాసంఖ్యం కాకుండా ఒకటే ఉండి ఆ ఒకదానికే 3 4 ఆదేశాలు వస్తే ఏం చేస్తాము? అప్పుడు ఉచ్చారణ స్థానాలు చూస్తాము. లేదంటే సదృశతమా అంటే ఏంటి? దానికి సమానమైన వర్ణం ఏమైనా ఉందా, లేదంటే దాంట్లో ఉచ్చారణలో సమానంగా ఉండేటువంటిది ఏదైనా ఉందా, అది చూసుకుంటాం కదండి. ఉమ్. అర్థమైందా? సో దాన్ని ఏమంటాము? స్థానేంతరతమః. ఏమంటాము? స్థానేంతరతమః. స్థానేంతరతమః. సో అది 1:1:50. మహోదయ్, ఒక డౌట్ అండి. ఒక్క నిమిషం ఇది చెప్పిన తర్వాత. సో ఇప్పుడు ఏమన్నాము? ఈ కహ యణ అచ్చి వరకు చూసుకున్నాము. మరి ఉమ్, ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది? ఏం జరుగుతుంది మరి? వస్తుంది సరే. అంటే ఇక్కడ ఏమన్నాము? సంహిత. ఏమన్నాము ఇక్కడ? సంహిత. సంహిత అని మనకి ఇక్కడ తెలియట్లేదు కదా. అది కలిపినప్పుడు ఒకే అక్షరంగా మారుతుందని చెప్తున్నారు కదా. సో అది ఇక్కడ ఉమ్, మనకి సూత్రంలో ఏమీ తెలియట్లేదు. తెలుస్తుందా? తెలియదు. తెలియదు. అనువృత్తి అది. ఆ అనువృత్తి చూసుకుంటాం. అప్పుడు మనకి ఏమొచ్చింది? సంహితాయాం అని వచ్చింది. అందుకనే మనం ఏం చేసుకున్నాము? అనువృత్తి సంహిత సూత్రం. దాన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇకహ యణ అచి సంహితాయాం, లేదంటే ఇకో యణచి సంహితాయాం అని చెప్పొచ్చు. ఉమ్, అర్థమైందా? అది కంప్లీట్ సూత్రం. ఓకేనా? ఉమ్. అనువృత్తిలో మనకి ఇప్పుడు తీసుకుంటే అదేంటి తెలుస్తుంది అనమాట. ఇప్పుడు సంహిత లేదనుకోండి, లేకపోతే మనకేం చేస్తాం ఇక్కడ? ఉదాహరణకి ఉమ్, ఏముంది? ఉదాహరణకి ఏమి ఇచ్చారు ఇక్కడ? ఆ దధి ప్లస్ అత్ర ఉంది. ఓకే, దధి ప్లస్ అత్ర. ఉమ్. ఇక్కడ దధి ప్లస్ అత్ర, అవునా? అంటే ఉమ్. ఇప్పుడు ఈ 2 అక్షరాలను కలిపి నువ్వు ఏకాక్షరంగా రాస్తున్నావా లేదా? ఏకాక్షరంగా రాస్తున్నాం. రాస్తున్నాం. ఎత్తుగా ఈ అని. ఆ ఈ 2 ఆ, కలిపేసి మనం ఒకటిగా రాస్తున్నాం ఇక్కడ, అవునా? ఉమ్, లేదంటే ఉమ్. ఇత్తుల స్థానంలో ఎన్నులు వస్తున్నాయి. యు ఒకటే తీసుకున్నాము. ఈ తీసుకోవాలి అంటే ఇక్కడ సంహిత ఒకటి ఉండాలి, అవునా? ఆ పక్కన అది ఉండాలి. సో అది ఉంటేనే ఇది కార్యం జరుగుతుంది. కానీ ఆ సూత్రంలో సంహిత అని లేదు. అప్పుడు ఏం చేస్తాం మనము? అనువృత్తి తీసుకుంటాం. అనువృత్తి చూసుకుంటాము. అందుకని ఏం చెప్పాను ఇక్కడ? అనువృత్తి సహిత సూత్రం. ఏంటది? అనువృత్తి సహిత ఇకహ యణ్ అచి సంహితాయాం. హా సో ఇకో ఎణచి సంహితాయాం అని కూడా చెప్పొచ్చు. ఓకేనా? ఇకో యణ్ ఇకో ఎణచి ఇది సంహితాయాం. కంప్లీట్ గా చెప్పేసి అది ఎక్కడ ఉమ్, జరుగుతుంది? సంహితాయాం, సంహితలో జరుగుతుంది అది విషయము, అవునా? ఉమ్, అది చెప్పడం అన్నమాట. సో ఇక్కడ ఈ స్థానంలో ఏమొచ్చింది? యా వచ్చింది. అప్పుడు ఏమైంది? దధ్ యత్ర, దధ్ యత్ర అయింది అది. యాలో ఇంకా ఉమ్, యాను కూడా కలుపుకుంటాము కదా. ఉమ్, ఉమ్, సూత్రంతో దధి సమాసం యత్ర. అవుతుంది మనకి మేడం. ఉమ్. ఏంటండి? సమితాయంతో. నమస్తే మేడం, నాది ఇంతకుముందు అన్మ్యూట్ కాలేదు మీరు అడిగినప్పుడు, సారీ. అవును. ఈ అదే సూత్రంతో ఈ సూత్రంతో సమస్త పదం అవుతున్నట్టు సమితాయంతో సమస్త సమాసం పదం. అవుతుంది. దధి ప్లస్ అత్ర అనేసరికి ఇక్కడ సమస్త పదం అయిపోయింది. కరెక్ట్. ఎందుకు? కానీ దధి పెరుగు అక్కడ ఉంది అని చెప్తున్నాం అంతే కదా. అవును. పెరుగు అక్కడ ఉంది అని చెప్తున్నాం. సమస్త పదం కూడా అయ్యింది. తర్వాత సంధి కూడా జరిగింది అక్కడ, అవునా? ఉత్తమం అండి, ఉత్తమం. సో ఇప్పుడు మనకి దధి అక్కడ ఉంది అంటే పెరుగు అక్కడ ఉంది అని చెప్తున్నాం. పెరుగు అనేది ఒక పదం అయ్యింది అది, అవునా? సో దధి, అవును. దధి అనేది ఏంటిది? ప్రథమ పురుష ఏకవచనం, అవునా? దధి, దధి అనేది ఏమైపోయింది? దధిహి కదా. సో అక్కడ మనకి గిరి, గిరిహి అంటాం కదా. ఉమ్, అట్లాగా దధి, దధిహి.
సో అట్లా ఈ వస్తుంది. మేడం దధి అక్కడ వచ్చేసి దధి నపుంసకలింగ శబ్దం కదా నపుంసకలింగమా మాన్య నపుంసకలింగ శబ్దం కదా నపుంసకలింగం దధి. కూడా నామపదాలు ఉండాలి కదా మహోదయ. ఆ, నా నపుంసకలింగం. నపుంసకలింగ రూపం ఇది ఎలా ఉంటుంది? నపుంసకలింగం. అవును, నపుంసకలింగ రూపం ఎలా ఉంటుంది? అది దధి దధియే ఉంటుంది దధి 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 దధ్యంతం దధి ఆ, సో దధికి దధినే ఉంటుంది కదా. సో దధినే ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఇది విసర్గ ప్రాతిపదికము లేదు మాన్య. అవును, సో విసర్గ లేదు. ప్రాతిపదికము అదే, తర్వాత దాని రూపము అదే అన్నమాట కదా. అదే సో కాబట్టి ప్రథమ ఏకవచనం. తెలియదు అక్కడ. కాకపోతే అక్కడ ఏంటి, ప్రథమ ఏకవచనంలో ఉంది. మనం ఎప్పుడైతే సమస్త పదం చేస్తామో దాంట్లో ఉన్నటువంటి విభక్తుల్ని తీసేస్తాము. ఇక్కడ విభక్తి తీసినా తీయకపోయినా అది అట్లాగే ఉంటది కదండి. మాన్య. అవును. సో దధి అత్ర అనేసరికి ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఇక్కడ రెండు కలిసి సంధి కూడా జరిగింది. అప్పుడు దధ్యత్ర అయ్యింది. అది దధ్యత్ర. అది ఏమైపోయింది, రెండు విషయాలు మనకు అర్థమవుతున్నాయి అక్కడ. ఏమేమవి? మొదటిది సమస్త పదం, ఎక్కువ నుంచి పనిచేసింది. సమస్త పదం రెండో తయారైంది. అది ఆ, సమస్త పదం. ఓకేనా? సహితంగా తీసుకుంటే అనువృత్తి సహితంగా తీసుకుంటే అప్పుడు ఇది రెండో సూత్రం పనిచేసి దధ్యత్ర అయింది. అవునండి, అది. సో దధ్యత్ర అనేది కూడా సేమ్ అదే. దాన్ని అక్కడ మనం కలపాలి కదా. సో కాబట్టి దధ్యత్ర అయింది. దధ్యత్ర అనేది ఏంటిది, అది దధి అక్కడ ఉంది అని చెప్తున్నాము. పెరుగు సో కాబట్టి పెరుగు అక్కడ ఉంది అని చెప్పడానికి ఏమైంది, అక్కడ రెండు పదాలు కలిసినవి కాబట్టి అది సమస్త పదము. అవునా? అర్థమైందా? మాన్య. ఉత్తమం. సో ఇక్కడ ఉచ్చారణ స్థానాలు మనం ఇక్కడ చెప్పుకున్నాము. ఇచు యషాణాం తాలు ఏంటి, ఒకసారి చెప్పండి అందరూ. ఇచు యషాణాం తాలు. ఇచ్చు యశానాం తాలు. ఉపు పద్మానీయానాం ఓష్ఠౌ. పద్మానీయానాం ఓష్ఠౌ. రిటురషాణాం మూర్ధ. రిటిరషాణాం ఋతులసానాం దంతాః. సో ఇవి 4 నేర్చుకోండి ఫస్ట్, తర్వాత మళ్ళీ ఇంకా నేర్చుకోవచ్చు. ఓకే, ఇచు యశానాం తాలు, ఉపు పద్మానీయానాం ఓష్ఠౌ, రిటురషాణాం మూర్ధ, ఋతులసానాం దంతాః. ఓకే, సో అవి అలా చెప్పుకున్నాం మనము. తర్వాత 4వ మహేశ్వర సూత్రం ఏంటనేది చూసుకుంటే అందులో ఎన్ని ప్రత్యాహారాలు చేయబడ్డాయి అన్నాం? 4 కదా. సో 4లో మనం ఏం చూసాం ఇప్పటిదాకా? ఏ సూత్రం చూసుకున్నాము? ఇకో ఎనర్జీ. ఎనర్జీ అంటే ఏమొచ్చింది ఇక్కడ? ఇక్కుల స్థానంలో ఎండలు వస్తున్నాయి. ఇచ్చు వచ్చేసింది. అయిపోయిందా? ఇప్పుడు అచ్చుకి ఏం చేసుకున్నాం మనము? అచ్చుకి ఏం చూసుకున్నాము? అచ్చుకి ఏం సూత్రం వచ్చింది? ఉరణరపరహలో అచ్చు ఎక్కడ వచ్చింది అందులో? వృద్ధి సంధి రావాలి కదా. ఇంకో ఎనర్జీ కాకుండా ఇంకో ఎనర్జీలో కూడా వచ్చేస్తుంది కదా మేడం, సప్తమిలో ఉంది కదా. ఇచ్చులో కూడా అచ్చు వచ్చింది. అవునా? రావాలి. వృద్ధి రావాలి. అదే వృద్ధి రాదైత్య. సో ఆ రెండిట్లో వచ్చింది. ఆ రెండు చెప్పినా సరిపోతుంది. కాకపోతే రెండిట్లో వస్తుంది. అవును, వేరే సూత్రం నేర్చుకోవాలనే ఉద్దేశంతో మనకి ఇంకొకటి నేర్పించాం కదా, వృద్ధి రాదైచ్య. వృద్ధి రాదైచ్య ఐచ్ వచ్చింది అక్కడ. అవును మరి రెండే మేడం, ఈకో ఎనర్జీ తర్వాత ఇంకేం చేశారు? ఇంకో ఎనర్జీ ఒకటి ప్రత్యాహారం వచ్చేసి ఆద్గుణహానా? ఆద్గుణహాలో వచ్చింది అది కాదు. అదేం గుణ వచ్చింది ఇందాక. అదేం గుణహ కూడా కాదు. అచ్చుతో ఏం నేర్చుకున్నాం ఇక్కడ? చూద్దాం, ముందు వస్తుందా? ఇంకో ఎనర్జీ ఒకటి చెప్పారు మీకు. నేర్చుకున్నాం కదమ్మా. ఇంకో ఎనర్జీ చెప్పారు అచ్చు ప్రత్యాహార వర్ణంకు. అవును, ఇంకోటి ఏముంది? ప్రగృహ్యం. ఎందుకు అది నేర్పించలేదా? చెప్పలేదా? సవర్ణ దీర్ఘ సంధి కూడా వస్తుంది కదా మన. ఒక్కసారి చూద్దాము. ఒకటే మేడం, ఈకో ఎనర్జీ ఒకటే. ఈకో ఎనర్జీ ఒకటే. అచ్చు కూడా నేర్చుకున్నామమ్మా. అచ్చు ప్రత్యాహారము ఇంకో ఎనర్జీ సూత్రం ప్రకారం ఎక్కడ ఉండాలి. ఓకే, సో దాంట్లోనే రెండు చెప్పుకున్నట్టున్నాం కదా అచ్చుకి. ఓకే, సో ఇది అచ్చుతో చూసుకున్నాము.
ఓకే, రెండవ సూత్రం ఏంటిది? ఇచ్. ఇచ్చు ప్రత్యాహారం. ఇచ్ ప్రత్యాహారం. సో తర్వాత ఇచ్ ప్రత్యాహారం గురించి ఇంకా ఇక్కడ చెప్పలేనట్టున్నాము, ఇంకా ముందుకు వస్తుంది. ఓకేనా? ఉమ్. ఆ. స్థానేంతరతమః అనేది అర్థమైంది కదా మీకు? ఆ, మరి. ఓకే. సో ఇప్పుడు ప్లుత ప్రగృహ్య అచి నిత్యం ఏంటిది అది? ప్లుత ప్రగృహ్య ప్లుత అచి ప్రగృహ్య అతి అచి నిత్యం. నిత్యం. అచి నిత్యం అన్నమాట. అంటే ఏంటి? ప్లుతము, ప్లుతము అని నేర్చుకున్నాం ఇక్కడ కదా. సో ప్లుతం అంటే ఏంటి? 3 మాత్రల్లో మూడు వచ్చేది. మాత్రల కాలం. మూడు మూడు మాత్రల కాలంతో 2 వచ్చేది. మాత్రల కంటే ఎక్కువ ఉండేది ప్లుతం. సో మూడు ఉండేది ప్లుతం కదా, మూడు కంటే ఎక్కువ. అవునా? సో ఎక్కువ ఇప్పుడు అచి, అచి నిత్యం అన్నాం కదా. అచి అంటే ఏంటిది ఇక్కడ? అత్యస్థాన ఏంటిది? పరములో అచి పరములో అచి పరంలో ప్రత్యాహార ఉంటే. వర్ణం పరంలో ఉంటే సప్తమే విభక్తి. కరెక్ట్. సో అదే ఏమంటున్నాం ఇక్కడ? ప్లుత వర్ణాల తరువాత ఏమంటున్నాం ఇక్కడ? ఎవరు ప్లుత వర్ణాల చెప్తారు? తరువాత. ఎవరైనా చదవడానికి ఉన్నారా సిద్ధంగా? ఉన్నాం. పార్వతి గారు చదువుతారా? చెప్పండి. ఇది ప్లుత వర్ణాల తరువాత. ప్లుత ప్రగృహ్య అచి నిత్యం. ఉమ్, 3:1 సూత్రార్థం ఏమిటి? ఉమ్, ప్లుత వర్ణాల తరువాత ఉమ్, ప్రగృహ్య సంజ్ఞక శబ్దేభ్యః ఉమ్. అంతరం అనంతరం సంహితాయాం ఉమ్, స్వరః విద్యతే ఉమ్, చేద్ అపి తత్ర సంధిః న భవతి. ఉమ్. సో ఇక్కడ ఏం చెప్తున్నాం మనము? ఈ ప్లుత ప్రగృహ్యం ఎప్పుడైతే వస్తుందో అక్కడ సంధి అనేది జరగదు అని చెప్పుకున్నాం. జరగదు, సంధి జరగదు. అవునా? స్వరము ఉన్నా కూడా సంధి జరగదు అని చెప్పుకున్నాము. అవునా? అచి సో మరి అది ప్లుతములో మరి దీన్ని బాధించి ఇకోయనచి ఈ సూత్రాన్ని బాధించబడే సూత్రాలు ఎన్నున్నాయి? అవేంటి? ఇకోయనచిని బాధించే సూత్రాలు ఏమున్నాయి చెప్పండి, ఎవరు చెప్తున్నారు? నేను చెప్తాను. అకహ సవర్ణే దీర్ఘః. ఆ, 6:1 ముని గారు చెప్తారంట, చెప్పనియండి. చెప్పండి. సరే. ఇకో ఎనర్జీ 6:1-77 సూత్రాన్ని బాధించే సూత్రాలు 2 ఉన్నాయి. ఉమ్, అవి 1 అకహ సవర్ణే దీర్ఘ, ఉమ్, 6:1-101. ఈ సూత్రం ద్వారా ఉమ్, సవర్ణ దీర్ఘం అవుతుంది. ఉమ్, ఉదాహరణ ఉమ్, నదీ ప్లస్ ఇయం, ఉమ్. నదీయం. ఆగండి ఇక్కడ. సో ఇప్పుడు నది అనేది ఉంది కదా, నది ప్లస్ ఇయం. అవునా? ఇప్పుడు నది ప్లస్ ఇయంలో మనం ఏమన్నాము? ఇకో ఎనచి అన్నాము. అవునా? ఇక్కడ ఈ ఉంది, తర్వాత ఇక్కడ అచ్చు ఉంది. ఈ అనేది ఒక అచ్చు కదా. అవునా? సో అప్పుడు ఏమైంది మరి? ఇక్కడ మనకి బాధిస్తున్నది ఇకో ఎనచి సూత్రము పనిచేస్తుంది, అకహ సవర్ణే దీర్ఘ అనేది కూడా పనిచేస్తుంది. అవునా? సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి? క్వశ్చన్ మార్క్. అవునా? బాధించే సూత్రం వచ్చిందా? సో ఇప్పుడు ఏంటిది? ఇకో ఎనచి సూత్రం ఏమో 77, ఇదేమో 101. సో ఏది తర్వాత 101 అప్లై కావాలి. 101 101 అప్లై apply. ఉత్తమం. తర్వాత చదవండి ఇది. నెక్స్ట్ రెండవది. ఓకే అమ్మా. ఆ, రెండవది ఆ. ఉమ్, ప్లుత ప్లుత ప్రగృహ్య అచి నిత్యం. ఉమ్, 6:1-125. ఈ సూత్రము ఏమంటుంది అంటే ఈ ఊలు ద్వివచనం యొక్క రూపంలో చివరగా ఉండి దానికి పరంలో అచ్ ఉంటే అప్పుడు ఇకో ఎనచి సూత్రాన్ని బాధిస్తుంది. అంటే యనాదేశం కానివ్వదు, ఉమ్, అప్పుడు సంధి జరగదు అని 6:1-125 సూత్రము చెప్పింది. ఉమ్. ఉదాహరణ ఉమ్, దేను ఉమ్, ప్లస్ ఇమే, ఉమ్, దేను ఇమే విడివిడిగా రాసుకోవాలి, ఎందుకని? దానే ఉండిపోతుంది. అవునండి. సో మరి ప్లుతం అనేది ఏంటన్నాము కదా. సో ప్లుతం అనేది ఏంటన్నాము అంటే చెప్తాను. ప్లుతం అనేది ఏంటన్నాము అనేది ముందు ఇంకా అక్కడ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏమైంది? ఇకో ఎనచి. అవునా? ఇకో ఎనచి ద్వివచనం. అదే ఏమన్నాము? ద్వివచనం. ద్వివచనం.
ఎప్పుడైతే ద్వివచనం తోటి వచ్చేది ఆ, ద్వివచనం. సో దేంతో రావాలన్నాం ఇక్కడ ఇక్కడ ఈ లేదా ఊలు ద్వివచనం యొక్క రూపంలో చివరిగా ఉండాలి. ఈ లేదా ఊలు ద్వివచనం యొక్క రూపంలో చివరిగా ఉండాలి. ద్వివచనం అంటున్నాం మనం, అవునా? అవును. అర్థమైందా? సో ఇప్పుడు మనకి ఎక్కడ వస్తాయి ద్వివచనాలు అంటే ధేను అనే శబ్దం ఉంది. ఓకే, ఈ ధేను అనే శబ్దంలో ద్వివచనంలో ఊకారం ఉందా? ఉంది. ఉకారం. ఉంది. ఊకారము లేదా ఈకారం అన్నాం, అవునా? దీర్ఘ దాని తర్వాత ఏముండాలి? ఒక అచ్చు ఉండాలి. ఏముండాలి? ఉండాలి. దానికి ఇంకా పరంలో అచ్చు ఉండాలి. ఏదో ఒక అచ్చు ఉండాలి. మనకి ఇక్కడ ఈ అని ఉంది అచ్చు, అవునా? సో ఇప్పుడు జస్ట్ ఇవి చూసుకుంటే చాలు మనకి. ఊ తర్వాత ఈ ఉంది. ఏముంది? ఊ తర్వాత ఈ ఈ ఉంది. సో ఇప్పుడు మనకి ఈకో నుంచి పనిచేస్తుందా? ఉకారం ఉంటే ఏం కావాలి? వా కావాలి, వ్. లేదు అవునా? పని. ఇక్కడ అచ్చు ఉంది, సో అది రావాలి. కానీ అదేమైంది? ఇంకా రానివ్వలేదు, సంధి జరగనివ్వలేదు. అప్పుడు సంధి కాదు అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకు? ఇది ప్లుతం ఎప్పుడైతే అక్కడ వచ్చిందో, ఊ అనేది ఉంది కదా, ఊ అనేది అంటే ద్వివచనం ఉంది ఇక్కడ, అవునా? ద్వివచనం ఎప్పుడైతే వచ్చిందో, ద్వివచనంది మనకి శబ్దం ఎప్పుడైతే వచ్చిందో, ద్వివచనంలో ఈ లేదా ఊ ఇవి ఉన్నప్పుడు మనకి ఇకో ఎనర్జీ అనేది పని చెయ్యదు అని చెప్తున్నారు. అప్పుడు ఏం చేస్తుంది? ఇంకా సంధి చేయరాదు. ఇంకా అప్పుడు సంధి అనేది జరగదు. జరగకుండా ఏమవుతుంది? అది అలాగే ఉంటది. ధేను ఈమె అలాగే ఉంటది. విడివిడిగానే రాయాలి. కరెక్ట్. అక్కడ సంధి జరగదు అనమాట. అర్థమైందా? అంటే ఇప్పుడు ద్వివచనంలో ఉంటే దాన్ని ప్లుతంగా గుర్తించాలమ్మా. అంతే అండి. సో ఇప్పుడు ప్లుత ప్రగృహ్య అచినిత్యం అన్నాం కదా. సో ఇక్కడ మనకి ప్లుతం అంటే ఏంటి మరి అనేది చెప్తారు ఇక్కడ. ప్రగృహ్యం అంటే ఏంటో చెప్తారు కదా. సో ఏమన్నారు? ప్రగృహ్యం అంటే ఈదూదే ద్వివచనం ప్రగృహ్యం. ఓకేనా? ప్లుతం అంటే మనందరికీ తెలుసు ఏమని? 3 మాత్రల కాలం, అవునా? మరి తెలియనిది ఏంటిది? ప్రగృహ్యం. ప్రగృహ్యం అంటే ఏమన్నారు? ఈదూదే ద్వివచనం అంటే ఈకారం గాని ఊకారం గాని ఉంటే ద్వివచనంలో ఊ ఈ ఈత్ ఊత్, ఓకేనా? సో అవి రెండు ఎక్కడుండాలి? ద్వివచనంలో ఉండాలి. ఎక్కడుండాలి? చివరిగా ఉండాలి. ద్వివచనంలో చివరిగా ఉండాలి. ఏముండాలి? ఈ కానీ ఊ కానీ ఉంటే దాన్ని ఏమంటారంట? ప్రగృహ్యం. ప్రగృహ్యం అంటారు, ఓకేనా? సో ప్రగృహ్యం అంటారు. ఆ ప్రగృహ్యం ఎప్పుడైతే వస్తుందో అక్కడ సంధి అనేది జరగదు. 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 అంటే సంధి ఇది జరగ ప్రకృతి భావం అవుతుంది. కరెక్ట్. సంధి జరగనప్పుడు సంధి జరగనప్పుడు ఏమైతుంది? యణాదేశం పనిచేయదు. పని చేయదు. యణాదేశం రాదు, సంధి కూడా జరగదు అనమాట. అర్థమైందా? మేడం కానీ కేవలం మమ్మీ ఇక్కడ చూడండి, ఈ ప్లుత ఊపిరి ప్రగృహ్య అచి నిత్యం అన్నారు కదా. మామూలుగా నిత్యం అనేసి మనకు సంధుల్లో చెప్తే అక్కడ సంధి నిత్యము అనేసి. నిత్య సంధి ఇది నిత్యము జరగదన్నమాట. ఎప్పుడు కూడా ఇలా ఈకారము ఊకారము ఏవైతే ఉంటాయో అప్పుడు అక్కడ దాని మధ్య సంధి అనేది జరగదు. నిత్యం అనేది ఇంకా జరగదు అనేటట్టు పెట్టుకోవాలి మనం. అంతే. అది అంటే ప్రగృహ్య అని వాడారు కదా, ఇప్పుడు ఇది ప్రగృహ్య నిత్యం వాడారు. అని చెప్తున్నామంటే ఇప్పుడు అది ఏం సూత్రం అని చెప్పుకోవచ్చు? అది నియమ సూత్రం. నియమ సూత్రం ఇది ప్లుత ప్రగృహ్య అచినిత్యం అనేది ఎలాంటి సూత్రము? నియమ సూత్రం. అర్థమైందా? అంటే అంటే కొంచెం విశదీకరించండి మన నియమ సూత్రం అంటే. నియమ సూత్రం అంటే ఏంటిది? మనకు ఖచ్చితంగా ఇంకా అదే టైంకి ఉండాలి కదా, అట్లా చెప్పుకున్నాం కదా. డెఫినెట్ గా అది చేస్తే ఇదే చేస్తుంది. ఏం చేస్తుంది? అది సంధి జరగదు ఇక నిత్యం. ఎప్పటికీ కూడా ఈ ఊకారము ఈకారము ఉంటే అక్కడ సంధి అనే జరిగే అవకాశమే లేదు ఇంకా. అదే ఇంకా అది ఖచ్చితం కదా, నిత్యం. అది ఎప్పుడు అలాగే ఉంటుంది. నియమం పెట్టేసింది. కరెక్ట్. ఉంటుంది. యా, ఓకేనా? సో ఇప్పుడు జాను ఉంది, జాను అత్ర అనేది ఉంది, ఓకేనా? సో ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఊ అనే ఇదేంటిది? జాను తర్వాత జాన్ ఊ అత్ర అంటే జాన్, ఈ ఊకి ఏమైపోయింది? వా వచ్చింది ఇక్కడ. అంటే ఏంటి? మయ ఉయో ఉయో ఓ వా. ఈ సూత్రంతోనే ఏమైంది? ఊ అనే నిపాతానికి అచ్చికి పూర్వము వికల్పంగా వకారాదేశ కూడా అవుతుంది, వకారాదేశం కూడా అవుతుంది అనమాట. సో దేనికి? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నారు? ఒక సూత్రం వచ్చింది.
ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో ఊరికి ఇది మీకు ఇంకా క్లాస్లో చెప్పలేదు, నేను ఇది ఎక్స్ట్రా రాసినాను. ఈ 2 చుక్కలు పెట్టినానంటే ఇది క్లాస్లో చెప్పనిది అనే అర్థం అక్కడ. ఓకేనా? మీకు క్లాస్లో చెప్పలేదు కానీ సందర్భం వచ్చింది కదా అని అక్కడ రాసి పెట్టినా అనమాట. ఫర్దర్ గా అంటే వస్తుంది. మళ్ళీ ఇది నిప- అపవాద సూత్రం అవుతుందా మేడం? అంతే. అంటే ఇక్కడ దీనికి మళ్ళీ ఇది అదే అపవాదం. దానికే Correct. దానికి మళ్ళీ అపవాదంగా ఈ సూత్రం కొత్తది వచ్చింది మనకి, వచ్చింది. ఇక్కడ సంధి జరుగుతుంది అని. కరెక్ట్. ప్లుత ప్రగృహ్య అతినిత్యంకు ఇది అపవాద సూత్రం. సో ఇప్పుడు ఇక్కడ ఇదేంటి పూర్వం వికల్పంగా వకారాదేశ కూడా అవుతుంది. దేనికి? జాను అత్ర. సో ఇప్పుడు జాను అనేది ఏంటిది? దీర్ఘం వచనము ఊకారాంత ద్వివచనం హా. ఆ, కానీ ఇక్కడ ఏంటిది? పుంలింగమా స్త్రీలింగమా నపుంసకలింగమా? ఏంటి జాను అనేది? నపుంసకలింగం. నపుంసకలింగం. ధేను అనేది ఏంటిది? ధేను స్త్రీలింగం. స్త్రీలింగం. అవునా? స్త్రీలింగం. అది స్త్రీలింగం. ఇదేమో నపుంసకలింగం. తర్వాత జాన్, తర్వాత ఊని విడ తీసుకున్నాం. ఇక్కడ ఊ వచ్చింది, అత్ర వచ్చింది. అవునా? సో ఇక్కడ ఏమొచ్చింది? మయ ఉవో అంటే మయ ఉవో, ఉవో ఓ వా అని ఉంది ఇక్కడ. అవునా? ఈ సూత్రం ఏం చెప్తుంది? అది మీకు చెప్పలేదు. సూత్రం ఒకసారి ఇక్కడ ఓపెన్ చేద్దాం. అవునా? సో 8, 3, 33 అది తర్వాత చూద్దాము. యాక్చువల్గా 8, 3, 33 అప్పుడు అవసరం లేదని నేను చెప్పలేదు, ఇప్పుడు కూడా అవసరం లేదు అది. నిపాతము అంటే ఏంటి? నిపాతం అంటే వీటికి నిపాతం అని కూడా అంటాం. దేనికి? ఉపసర్గలకి నిపాతం. రాగేశ్వరాన్ నిపాతః. సో ఇప్పుడు సంహితాయాం పదాంతే విద్యమానాత్ మయ్యి వర్ణాత్ పరస్య ఉయ్ శబ్దస్య స్వరే పరే వికల్పేన వకారాదేశః భవతి. ఏమన్నారు? వికల్పం. మై అంటే ఏంటిది? యకారం విహాయ, యకారం విహాయ. ఇది మై అనేది ప్రత్యాహారం ఇది. ఓకే. సో మై అనేది ప్రత్యాహారం. మైలో ఏమేమి వస్తాయి చూడండి. ఏమేమి వస్తాయి? మైలో మాన్యం ఆ, సమాగణనం కాబట్టి మా క్రమంగా. భ ఝ భ ఖ ఠ థ ఉమ్, జ బ గ డ ఇప్పుడు యా అనేది ఒకటి వదిలేదు. ఖ ఫ ఛ ఠ థ చట త కప అంతవరకు సో వస్తాయి. ఇప్పుడు ఏంటి? యకారాన్ని వదిలేసి అన్ని వర్గీయ వ్యంజనాలు. ఓకేనా? అన్ని వర్గీయ వ్యంజనాలు అంటే ఏంటిది? 5 వర్గీయ వ్యంజనాలు. 5 ఉన్నాయి కదా వర్గాలు. 5 వర్గీయ 25 సర్వాణి వర్గీయ వ్యంజనాన్ని. 25లో ఇది ఒకటి పోయింది. ఏమైనాయి? 24 వచ్చినాయి. 24 వర్గీయ వ్యంజనాలు. తర్వాత ఆహత్య 24 వర్ణాహ. ఈ వర్ణాలు మయ్యే. అర్థమైందా? ఈ యకారం ఒకటి వదిలేసి మిగతా అన్ని కూడా వర్గీయ వ్యంజనాలు. అది మై ప్రత్యాహారం. మై ప్రత్యాహారానికి ఉయ్ శబ్దస్య స్వరే పరే స్వరం. స్వరం అంటే ఇక్కడ ఏ స్వరం తీసుకోవాలి మనము? అన్ని స్వరాలలో ఏదో ఒకటి. అయితే మరి పైన కూడా ఆ ధేనులో కూడా అదే వచ్చింది కదా. ధేనులో కూడా ఏదో ఒక స్వరం వచ్చింది కదా, ఈకారం వచ్చింది కదా. ధేను మరి అక్కడ పని చేయలేదు, ఇక్కడ ఎట్లా పనిచేసింది? ఎలా, ఏ సందర్భంలో ఎట్లా పనిచేస్తుంది అది అనేది మనం తెలుసుకోవాలి కదా. ఇది కొంచెం పెద్ద సూత్రము, అందుకనే నేను దీన్ని వదిలేసిన. మీకు అప్పుడే చెప్పడం అది వద్దని, ఇప్పుడు కూడా వద్దని నేను వదిలేస్తున్నా. తర్వాత చెప్తాను, నేను మీకు సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. అలాగే మన్ని అలాగే మన్ని ఓకేనా? ఎలాగో ఇప్పుడు కన్ఫ్యూజింగ్ గానే ఉంది. అదే యా. సో అంటే ఇప్పుడు దీనికి అపవాద సూత్రం అని గుర్తుపెట్టుకుంటే ఈ స్టేజ్కి మాకు చాలు. అంతే అంతే యా, అంతే. కరెక్ట్. సో ఇప్పుడు మనకి ప్రగృహ్యం అంటే ఏంటో అర్థమైంది. ఏమని? ఈకారము ఊకారము ఉండాలి. దేంట్లో? ద్వివచనంలో. ద్వివచనంలో ఉండాలి. దాన్ని ఏమంటాము? ప్రగృహ్యం అంటాం అన్నమాట. అంటే ఏంటి? ద్వివచనం యొక్క దీర్ఘ ఈకారాంత రూపము, దీర్ఘ ఊకారాంత రూపం, అలాగే దీర్ఘ ఏకారాంత రూపము. ఇక్కడ ఏత్ అన్నారు. ఈ తూ ఏత్. సో ప్రగృహ్య సంజకం అవుతుంది. లేదా అంటే ద్వివచనం యొక్క దీర్ఘ ఈకారాంత రూపానికి, ఊకారాంత రూపానికి, అలాగే ఏకారాంత రూపానికి ప్రగృహ్యం అని పేరు. ఓకేనా? సంధి కాకపోవడమే ప్రగృహ్యం కదండి ఇక్కడ. అంతే అంతే. ఇప్పుడు హరి శబ్దం ఉంది, అవునా?
సో ఇప్పుడు ప్రగృహ్యం అంటే కాదు, ఆ అదే దీర్ఘ ఈకారాంత రూపం. ఈ 3 అక్షరాలు కదా మాన్య, ఈ ఊ ఏ. ఇప్పుడు కాదు మీరు ఇప్పుడు ధేను ఉంది కదా, ఇది దీర్ఘ ఈకారాంత రూపం, దీనికి ప్రగృహ్యం అని పేరు అంతే. ఓకే, అదే సో ఇప్పుడు మను అని ఉంది అనుకోండి, జాను మను అలా ఉన్నాయి అనుకోండి, సో అప్పుడు అవేంటివి, అది ప్రగృహ్యం అంతే. ఒక్క 1 minute మేడం. జాను జాను, ఊకారము ప్రగృహ్యం కదా మాన్య, నది, అక్కడ ఊకారం. ఇలా నది కూడా అంటే ప్రగృహ్యమైనది ఊకారము కదా. ఊకారము ఈకారం. వినండి ఫస్ట్ వినండి, కొంచెం మనకి ఎక్కువ టైం లేదు. సో ఇప్పుడు ఊకారము ఈకారం, అవునా? సో ఇలా ఉంటే ద్వివచన రూపంలో ఈకారాంత దీర్ఘ ఈకారాంత రూపమునకు, దీర్ఘ ఊకారాంత రూపమునకు, అలాగే దీర్ఘ ఏకారాంత రూపం. ఏకారమే ఉంటుంది, ఏకారం అనేది దీర్ఘమే ఉంటది, హ్రస్వం ఉండదు, అది ఎనీవే, అవునా? సో అలా, సో ఇప్పుడు ఇలా ఉంటే వీటికే ప్రగృహ్యం అని పేరు. ఓకేనా? ఎప్పుడైతే ఇలా ప్రగృహ్యాలు అచ్చుతో కలుస్తాయో అప్పుడు అక్కడ సంధి జరగదు అనేది ప్రగృహ్య అచి నిత్యం అనేది నేర్చుకున్నాం. అర్థమైనా? హ్రస్వమైనటువంటి ఏంటండి? హ్రస్వంగా ఉండాలి కదండి అది చెప్పడం. పరంలో హ్రస్వం హ్రస్వం, అవునవును అవును. ప్రగృహ్య ఏమన్నాం ఇక్కడ పైన దాంట్లో, ప్రగృహ్య అది ప్లుత ప్రగృహ్య అచి నిత్యం అన్నాం. ప్లుత ప్రగృహ్య అచి నిత్యం అన్నాం. ప్లుతముతో ఈ ప్రగృహ్యము వచ్చిందనుకోండి, దానికి పరములో అచ్చు ఉంటే అది ఎప్పటికీ కూడా సంధి జరగదు. తత్ర సంధి నా భవతి, అవునా? ప్లుత ప్రగృహ్య సంజక శబ్దేభ్యః అనంతరం సంహితాయాం స్వరః విద్యతే చేత్ అపి, స్వరం ఉన్నా కూడా సంధి జరగదు. మనం ఏం చెప్పుకున్నాము, స్వరం ఉంటే సంధి జరగాలి, కానీ అయినా కూడా జరగదు అని చెప్తుంది అనమాట అది కదా. దేని ద్వారా జరుగుతుంది అది మరి? సో ఇప్పుడు వకారం ఇది ఉంది కదా, సో ఇక్కడ చెప్పుకున్నాం కదా, సో దానిలా సో అదే. అయితే ఇక్కడ చూడండి హరి శబ్దం ఉంది, హరి శబ్దం యొక్క ప్రథమా విభక్తి ద్వివచనం ఏంటిది? హరి, అవునా? ఇప్పుడు హరి అనేది ఏమైపోయింది, అది ప్రగృహ్యం అయ్యింది. అలాగే సాధు, సాధు శబ్దం ప్రథమా విభక్తి ద్వివచనం ఏంటి? సాధు. ఇప్పుడు అదేమైంది? ప్రగృహ్యం. మాల ఉంది, మాలాకి ద్వివచనం ఏంటిది? ఏమైపోయింది? ప్రగృహ్యం. ఇప్పుడు పచ్చ అనే ధాతువు ఉంది, పచ్చ అనే ధాతువుకి ఏమొస్తుంది? పచేతే. ఇది ఆత్మనేపది, ఆత్మనేపదిలో పచేతే పచేథే కదా. సో ఇది ప్రథమ పురుష ద్వివచనం, ఇది మధ్యమ పురుష ద్వివచనం. సో పచా వహే ద్వివచనం, గ్రూప్ లో పెట్టారా? అవునండి, ఇవన్నీ ఉన్నాయి. రాసుకోలేదు మరి. ధాతువు కూడా ప్రగృహ్యమే అవుతుంది. అవునమ్మా, ఏదన్నా సరే శబ్దమే, శబ్దం అన్నాము. శబ్దం అంటే ఏంటి? అది ధాతు శబ్దం కావచ్చు, నామ శబ్దం కావచ్చు కదా. సో అది ఏముండాలి, రూల్ ఏంటిది? దానికి ద్వివచనములో ఏముండాలి? ఈ కానీ, ఊ కానీ, ఏ కానీ ఉండాలి. సో ఈ 3 ఉంటే దాన్ని ఏమంటాము? ప్రగృహ్యం. ప్రగృహ్యం అంటాం అంతే. సో ప్రగృహ్యం వల్ల లాభ నష్టాలు ఏంటి, ప్రయోజనాలు ఏంటి అనేది తర్వాత ఇక్కడ కనిపిస్తాయి మీకు. ఇక్కడ మళ్ళీ బాల శబ్దం ఉంది, బాల శబ్దంలో ఏమొచ్చింది? బాలవ్ వచ్చింది, అవునా? సో ఇప్పుడు బాలం అనేది ఏంటిది మరి? ప్రగృహ్యం అవునా కాదా? కాదు. ఎందుకు కాదు? అది అర్థమైందా? ఈ కారాంతము లేదు, అలాగే కరెక్ట్, అది అర్థమైందా? ఓకే. సో ప్రగృహ్య సంజక శబ్దాలలో అచ్చు సంధి అవుతుందా? అచ్చు అనేది సంధి అవుతుందా? ఎప్పుడు కాదు, ఎప్పుడు కూడా కాదు, అవునా? ఇది ప్రకృతి భావం, అవునా? ప్రకృతి భావంలో ఎప్పుడు కూడా మనకి సంధి అనేది జరగదు. ఈ సూత్రం యొక్క ఆశయం, ఏ సూత్రం యొక్క ఆశయం అది? ప్లుత ప్రగృహ్య అచి నిత్యం. అర్థమైందా? హరి ఏతౌ సాధు ఇమౌ, ఇవట్లో మనకి సంధి జరగలేదని కరెక్ట్. సో తర్వాత అష్టాధ్యాయిలో ప్రగృహ్య సంజకం యొక్క ప్రయోగము అన్నీ కలిపి
3 సూత్రాలలో మనకి కనిపిస్తుంది అనమాట. ఏమేమి అవి? ఇది చెప్పుకున్నాం మనం. ప్రగృహ్య అచినిత్యం, తర్వాత యచో ప్రగృహ్య ఉమ్, స్యాదు రాదు రాధూతే పూర్వస్యాత్ పూర్వస్యాత్ ఉమ్, పూర్వ ఉత్తర యాదుత్తర చేదుతౌ చేదుతౌ. కొంచెం తర్వాత కష్టంగా ఉందా? అణో ప్రగృహ్య తాను ప్రాణునాసిక ఓకేనా? సో ఈ మూడింటిలో మనకి కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఉమ్, ఇది చెప్పారండి లాస్ట్ది. చెప్పండి మేడం మీరు. ఇది చెప్పడం అంటే జస్ట్ పేర్లు చెప్పిన అంతే, వాటి గురించి చెప్పలేదు. వర్ణించాల గురించి లేదు మా అన్నయ్య, కానీ క్లాస్ లో ఇవి చెప్పలేదు. అదే రాసుకోలేదు ఇది మేము. అదే ప్లుత ప్రగృహ్య ఒకటి చెప్పారు, ప్లుత ప్రగృహ్య బాగా చెప్పారు. అంతే చెప్పలేదు, ఎందుకంటే ఇవి కొంచెం టైం తీసుకునేవి, అవన్నీ అవసరం లేదని చెప్పలేదు. కాకపోతే అక్కడ మీకు ఇన్ఫార్మ్ చేసినాను, ఎందుకంటే ఫ్యూచర్ లో మీరు చదువుకుంటారు, నేను చెప్తాను అనే విషయం ద్వారా అక్కడ పెట్టుకోవడం జరిగింది. మనకు ఊరికే మీకు చెప్పినాను అంతే, కానీ దాని గురించి వర్ణన గాని ఇంకెక్కువ డీప్ గా వెళ్ళడం గాని అవన్నీ ఏం చేయలేదు. అది యా. సో ఇప్పుడు ప్లుత ప్రగృహ్య అచినిత్యం అనే సూత్రార్థం చూసుకుంటే ఏమన్నాం ఇక్కడ? ప్లుతవర్ణము లేదా ప్రగృహ్య సంజల చేత అనంతరము సంహితలో అచ్చు ఉన్నట్లయితే అప్పుడు ఏంటిది? అక్కడ కూడా సంధి జరగదు. ప్లుతవర్ణము లేదా ప్లుతవర్ణము అన్నమాట. సో ఈ ప్లుతవర్ణం ఏంటి మరి ఇక్కడ చూసుకుంటే అంటే ఏహి కృష్ణ, ఏహి కృష్ణ అని కనిపిస్తుంది మనకి, అవునా? ఏహి కృష్ణ అత్ర గౌశ్చరతి, అది మొత్తం కూడా ఒక సెంటెన్స్ ఇది. ఓకే, అర్థమైందా? అది మొత్తం ఒక సెంటెన్స్. సో ఇక్కడ ఏహి కృష్ణ అనే దగ్గర పిలుస్తున్నాం, ఇక్కడ ఓ కృష్ణ. ఇక్కడ మనకి ఆశ్చర్యార్థకం పెట్టుకుంటే బెటరు, కామా కంటే. ఆ బుక్ లో కామా ఇచ్చారు కానీ అట్లా పెట్టాను నేను, కానీ ఆశ్చర్యార్థకం పెట్టుకుంటే అది కంప్లీట్ గా మీకు సెన్స్ అయినట్టు అనిపిస్తుంది. సో హే కృష్ణ అని పిలుస్తున్నాము, సంబోధన కదా. సో ఇప్పుడు మనకి కృష్ణ ఉంది చూడండి, కృష్ణ తర్వాత ఏమొచ్చింది? అచ్చు వచ్చింది, వచ్చింది, అవునా? సో ఇప్పుడు కృష్ణలో ఏం చెప్పాడు? అక్కడ 3 పెట్టాడు. 3 పెట్టాడు అంటే ఏంటిది? అది ప్లుతము. సో ఇక్కడ ప్లుతము తర్వాత అచ్చు వచ్చింది. ఈ సూత్రం ఏం చెప్పింది? అచినిత్యం, అక్కడ సంధి జరగదు. ఏం చెప్పింది? ప్లుతము ఉన్నా, ఇక్కడ రెండు సిచ్యువేషన్స్ అన్నమాట. ఏమేమో సిచ్యువేషన్స్? ప్లుతము ఉంటే సంధి జరగదు, ప్లుతము తర్వాత అచ్చు వర్ణం వస్తే సంధి జరగదు అనేది ఒక పాయింట్. ఇంకోటి ఏంటి? ప్రగృహ్యము తర్వాత అచ్చు వస్తే, అర్థమైందా? అప్పుడు కూడా సంధి జరగదు అని చెప్తున్నారు. అర్థమైందా? ఈ సూత్రంకి అర్థం ఏంటిది మొత్తంగా అంటే ప్లుతము వస్తే కూడా ఇక్కడ అచ్చు ఉంటే సంధి జరగదు. ఓకే, ఇక్కడ ఈ ఊలతో ఉన్నా కూడా, ఈ ఊలతో ఉంటే ఏమంటాం? ప్రగృహ్యం. ప్రగృహ్యం తర్వాత అచ్చక్షరం ఉంటే, అచ్చ అంటే ఆ నుంచి అవ్వ వరకు ఏదన్నా ఉండొచ్చు. ఓకేనా? సో అప్పుడు ఇలా ఉంటే కూడా సంధి జరగదు, ఇక్కడ కూడా సంధి జరగదు. అర్థమైందా? ఆ సూత్రం ఎవరు చెప్పారు అలా జరగదు అని? మహర్షి పాణిని. ప్రగృహ్య అచినిత్యం 6:1-125 సూత్రం చెప్పింది కదండి. అంటే ఏంటి? ఏహి, ఏహి అంటే ఏంటి? ఓ కృష్ణ. ఇప్పుడు మనము ఏహి అనేది ఇంకోటి నేర్చుకున్నాం చూడండి, ఏంటది? ఏహి. తర్వాత ఇంకేమంటాము? భో అంటాము, అవునా? భో అంటాము. ఇంకా అయ్యే అంటాము. ఇంకేమంటాం? రేహి అంటామా? రే అంటాము. రే ఉందా? అంటాం. అరే అరే రే హే, ఇవి సంబోధన కదమ్మా. హే కూడా అంటాము. హే కరెక్ట్, అవును, సంబోధనలే. అహో కూడా అనొచ్చా? అహో కూడా అనొచ్చు. భో అన్నా కూడా వస్తుంది. ఇక్కడ ఇవి రాసుకోండి. ఏహి, భో, అయే, అహో, రే, హే. ఇంకా వస్తాయి, అవి కూడా కలుపుకోండి. అక్కడ ఒక పేజీలో సంబోధన ఏంటి పదాలు, సంబోధన పదాలు.
పిలవడానికి సంబోధించే పదాలు ఏంటివి? ఏహి, భో, అయే, అహో, రే, హే, ఇంకా వస్తాయి చూడండి, గమనిస్తూ ఉండండి. మేడం ఇక్కడ ఈ 2 సూత్రాలకు సంబంధించిన శబ్దాలు ఉన్నాయి కదా, ఓ అని కూడా వస్తుంది కదమ్మా. అవునమ్మా. ఏంటండి? ఓ ఇక్కడ అంటే ఓ ఏహి అని ఓ రాసుకుంటా. కృష్ణశ్చ అనేది ఒకటి సూత్రానికి, గోశ్చరితికి కూడా వస్తున్నట్టే కదా, ప్రజ్ఞ ఉంది కదా ఇక్కడ గోశ్చరితిలో కూడా. ఇక్కడ అత్ర గోశ్చరతి అనేది ఉంది కదా, ఇదే కదా మీరు అంటున్నది. సో ఇది అవును మొత్తం మేడం. ఒక వాక్యం అన్నమాట. ఇదంతా కూడా ఒక వాక్యం. ఏంటి ఏమంటున్నారు? ఓ కృష్ణ, ఇక్కడ ఆవు మేస్తుంది అని చెప్తున్నాం. ఇది ఒక సెంటెన్స్ ఇది. ఓకే. అవును, అయితే గోశ్చరితి కూడా ప్రగుహ్యం ఉంది కదా అని నా డౌట్ అండి. గౌశ్చరతిలో ప్రగుహ్యం ఉండి సంధి కాలేదు కదా అంటున్నాను. అంతే. గోశ్చరతి కాలేదు, సంధి కాలేదు. ఇక్కడ గోశ్చరతిలో లేదు. అదే ఇక్కడ 2 సూత్రాలు నియమంగా వచ్చాడు. ప్లుత ప్రగుహ్య అచ్చి నిత్యం అనే దాంట్లో ఒకటేమో ప్లుతంలో ఇక్కడ వచ్చింది. ప్లుతం ఉంది. ఇక్కడ మనకి ప్లుతమే ఉంది, ఇంకేమీ లేదు అక్కడ. గవ్వు కృష్ణలో ప్లుతం వచ్చిందండి, అది కృష్ణలో ప్లుతం వచ్చింది. గోశ్చరితిలో ప్రగుహ్యం రాలేదా అని నా డౌట్. రాలేదు. ఎందుకు వచ్చింది? గౌ కదండి, గౌ. ఓకే, గౌ కదా, అవు లేదు కదా, గో అంటే వచ్చేది. అవును అవును కరెక్ట్. సో ఇక్కడ ఒకటే సూత్రం, ఒకటే వచ్చింది, అచ్చుతోనే వచ్చింది. అది ఉదాహరణ, అచ్చుకి ఉదాహరణ ఇది. ఏంటి? ఒక సంధి అయింది. అప్లుతానికి. అవును. అంతే. ఓకేనా? ఓ ఉన్న రాదు కదండి, ఓ ఉన్న రాదు కదా. ఓ ఈ ఉంటే ఊ ఎందుకు రాదు? ఏ ఏ ఉంటే వస్తుంది, ఉత్తమం. ఏముండాలి? ఓ ఉంటే రాదు. ఏ ఈ, ఏ ఈ 3 ఉంటే వస్తుంది. అంతే. ఈ మూడింటికే ప్రగృహ్యం అని పేరు. ఈ మూడింటికి ప్రగృహ్యం అని. ప్రగృహ్యం. ఈ దూదేద్ ఈ 3 కూడా ఎక్కడ ఉండాలి? ద్వివచనంలో ఉండాలి. ద్వివచనంలో ఉండాలి. అంతేనా? ఓకే. సో మళ్ళీ ప్లుతం. ఈ ప్లుతం ఉంటే కూడా సంధి జరగదు. వీటిని సంధి ప్రగృహ్యం జరగదు. అంటాము. ఆ ప్రగృహ్యం వల్ల లాభం ఏంటి అంటే, ఆ ప్రగృహ్యం పక్కన అచ్చు ఉంటే సంధి జరగదు అనే విషయం. అవునా? మరి ఆ ప్లుతం వల్ల ఏం చెప్పుకుంటున్నాము అంటే, ప్లుతానికి అచ్చు ఉంటే కూడా, పరములో అచ్చు ఉంటే కూడా సంధి అనేది జరగదు. అవునా? ఈ విషయాలన్నీ కూడా చెప్పింది ఎవరు? ప్లుత ప్రగృహ్య అతి నిత్యం అనే సూత్రం. మహర్షి వారే చెప్తారు. 6:1:125. చెప్పింది ఎవరు మరి? మహర్షి గారు. పాణిని మహర్షి. పాణిని మహర్షి గారు. ఉత్తమం. పాణిని మహర్షి గారు చెప్పారు. సో మరి ఇక్కడ ముగ్గురు ఋషి ప్రణీతలు ముగ్గురు కదా, ఋషిత్రయం అన్నాం మనం. అవునా? అవును మాన్య. ఋషిత్రయం అన్నాం. పాణిని మహర్షి గారు, వరరుచి గారు, పతంజలి గారు. పతంజలి. అంటే మరి ఎవరెవరు ఏమేం చేసిండ్రు చెప్పండి ఒకసారి. పాణిని మహర్షి గారు అష్టాధ్యాయ రాశారు. అష్టాధ్యాయ. వరరుచి గారు దానికి వార్తికం రాశారు. పతంజలి గారు మహాభాష్యం రాశారు. సో అది అర్థమైందా? భాష్యం రాసింది ఎవరు? భాష్యం. పతంజలి గారు. మహాభాష్యం అంటే ఏంటిది? ఇక్కడ సూత్రాలు రాసింది ఒకరు, దానికి డెఫినేషన్ చెప్పింది ఒకరు. ఓకే. తర్వాత వాక్య రూపంలో ఒక విషయం చెప్పింది మరి ఒకరు. అవునా? వాక్యకారుడు వరరుచి. ఎందుకు ఒక్కొక్కసారి చెప్తుంటాం ఏమని? ఇప్పుడు మనకి రషాభ్యాం నోనః సమానపదే అని చూసుకున్నాం. దాంట్లో ఈ రికారం కూడా చేర్చాలి అని చెప్పింది, వాక్యము ద్వారా చెప్పింది ఎవరు? వరరుచి గారు. అది అలాగా. ఓకేనా? మామూలు అనాలి, కానీ ఈయన ఇది రుకారం కూడా తీసుకోమని వరరుచి గారు వార్తికకారులు చెప్పారు. సో మరి సంహిత అంటే ఏంటి? పరహ సన్నికర్ష సంహిత. వర్ణాల యొక్క అతిశయ సాన్నిధ్యానికి